సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. జూన్ 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వీరందరికీ కూడా ఈరోజు శాఖలను కేటాయించడం జరిగింది. అసలు ఎవ్వరి అంచనాలకు అందని విధంగా మంత్రివర్గ కూర్పు ఉంది. ఈ మేరకు మంత్రివర్గ వివరాలు ఇలా ఉన్నాయి. ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయించాలనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాం. కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలన్నా, అటవీ శాఖ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఆయన గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, దేశం బాగుండాలంటే మొట్టమొదటగా గ్రామాలు అభివృద్ధి చెందాలి అని ఆశిస్తూ ఉంటుంటారు, చెబుతూ ఉంటారంట. ఆ మేరకంటే పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా హోంశాఖ ఇస్తారని అందరూ కూడా భావించారు. అని వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉప ముఖ్యమంత్రితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలను కేటాయించడము ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇకపోతే నారా లోకేష్ మానవ వనరులు అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్. విద్యాశాఖతో పాటు నారా లోకేష్ గారికి ఐటీ శాఖను కేటాయించారు. గతంలో అంటే 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ గారు ఇదే శాఖను కూడా నిర్వహించారు. అప్పట్లో అంటే విద్యాశాఖ లేకపోయినప్పటికీ కూడా ఐటీ శాఖ ఇవన్నీ ఉన్నాయి. ఐటీ అంటే ఈ మేరకు నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నంతకాలం ఏపీలో ఐటీ పరిశ్రమలు తీసుకురావడంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. మొత్తం విశాఖపట్నం, విజయవాడ తదితర అనంతపురము తదితర ప్రాంతాల్లో ఐటీ కార్యాలయాలను కూడా తీసుకురావడం జరిగింది. అయితే అనంతపురంలో ఏర్పాటు వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినా ఇక విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాలు అయితే విరివిగా ఐటీ పరిశ్రమలు వచ్చాయి. ఈసారి కూడా లోకేష్ గారు ఆ శాఖకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఆ శాఖను కేటాయించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇకపోతే అచ్చెన్నాయుడు రాష్ట్రంలో వ్యవసాయం అనేది చాలా అధ్వాన్నంగా తయారైపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్బీకేలు అవి పెట్టి రైతు భరోసా లాంటివి ఇచ్చినప్పుడు కూడా మెజారిటీ స్థాయిలో రైతులకు ఎలాంటి ప్రయోజనము కలగనేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే వ్యవసాయ శాఖను దండ కాదు పండుగ అని నిరూపించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖను కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు అచ్చెన్నాయుడు గారు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఎలా పరుగులు పెట్టిస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశంగా ఉంది. జనసేనలో రెండవ నాయకుడిగా ఉన్న, రెండవ స్థానంలో ఉన్న నాదెళ్ల మనోహర్ గారికి ఆహారం, పౌర సరఫరాల శాఖ ఇచ్చారు. ఇది కూడా చాలా కీలకమైన శాఖ. ఏపీలో అంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కావచ్చు, ₹2 కిలో బియ్యం కావచ్చు, ఇక రేషన్ షాపులు, వీటన్నిటిని కూడా క్రమబద్ధీకరించాలన్నా, వీటన్నిటిని క్రమంగా నడిపించాలన్నా, పకడ్బందీగా నడపాలన్నా కూడా ఈ శాఖకు సరైన మంత్రి ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్లుగా తెలిసింది. ఈ మేరకు ఆ శాఖను నాదెళ్ల మనోహర్ అయితే సక్రమంగా నిర్వహించగలరు అనే ఉద్దేశంతోనే ఆ శాఖను ఆయనకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాకపోతే వంగలపూడి అనిత, ఈమె గురించి మనం చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీ మహిళా వింగ్ అధ్యక్షురాలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్గా వంగలపూడి అనిత అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజా ఫైర్ బ్రాండ్ అయితే తెలుగుదేశం పార్టీలో వంగలపూడి అనిత గారు ఒక ఫైర్ బ్రాండ్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న రోజా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, పునర్వ్యవస్థీకరణలో మంత్రి అయిన తర్వాత కూడా ప్రతి అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఇతరత్ర అందరినీ కూడా ఒక స్థాయిలో తనదైన పదజాలముతో వారినంతా కూడా ఇబ్బంది పెడుతూ అనరాని మాటలు అంటూ వచ్చారట. అయితే బుల్లెట్లా తన ప్రతి మాటను కూడా బుల్లెట్లా దింపేవారు. దానికి ప్రతిగా వంగలపూడి అనిత కూడా పదునైన పదజాలాన్నే వాడుతూ వచ్చేది. ఒకానొక సందర్భంలో వంగలపూడి అనిత, రోజా మధ్యలో ఒక పెద్ద యుద్ధం కూడా నెలకొందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో వంగలపూడి అనిత హోంమంత్రిత్వ శాఖను చేపట్టడంతో అప్పుడు గతంలో ఎవరైతే టీడీపీ అంటే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర శ్రేణులు కావచ్చు, టీడీపీని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో వారందరికీ కూడా ఇక బుల్లెట్ దిగుతుందా అనేది కూడా అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే టీడీపీని ఇబ్బందులు గురి చేశారో వాళ్ళందరికీ కూడా వంగలపూడి అనిత ఖచ్చితంగా బుల్లెట్ తీరుతుందని అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి చూద్దాం వంగలపూడి అనిత గారు ఏ మేరకు బుల్లెట్ దింపుతారనేది. పొంగూరు నారాయణ విద్యా సంస్థల అధినేత. గతం 2014 నుంచి 19 వరకు కూడా ఎమ్మెల్సీగా ఉంటూ ఈయన సేమ్ శాఖ పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖను కూడా ఆయన చేపట్టడం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరము ఏపీలో రాష్ట్ర రాజధాని అంటే అమరావతి రాజధాని నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సిఆర్డీఏ చైర్మన్గా ఉన్నారు.
రాజధాని నిర్మాణానికి సంబంధించిన అవసరమైన డిజైన్ కావచ్చు, వీటన్నిటిలో కూడా నారాయణ గారు ముఖ్య భూమికి పోషించారని చెప్పొచ్చు. ఈసారి తిరిగి ఆంధ్రప్రదేశ్కు ఒక చక్కటి రాజధానిని అందించాలంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఒక సీనియర్ అయిన నారాయణ లాంటి వ్యక్తి ఆ శాఖలో ఉంటే మంచిది అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారికి తిరిగి అదే శాఖను కేటాయించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే సత్యకుమార్ యాదవ్ కేంద్రంలో అంటే అటు అమిత్ షా గారికి ఇటు నరేంద్ర మోడీ గారికి చాలా సన్నిహితులైన ఒక పబ్లిక్ తో కూడా చాలా అతి దగ్గరగా ఉండే వ్యక్తి, విద్య ఆరోగ్య శాఖపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్య శాఖ ఎక్కడైతే ప్రజలు ఎప్పుడైతే అనారోగ్య పాలవుతారో అప్పుడు ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందుల గురి కావాల్సి వస్తుంది. బీజేపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచారు. కేంద్రంలో అటు అమిత్ షా గారికి నరేంద్ర మోడీ గారికి చాలా సన్నిహితులైన అంటే వైద్య ఆరోగ్య శాఖలో గతంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. వాటి అంతు చేల్చాల్సిన అవసరం కూడా ఉంది. ఇకపోతే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కూడా అంటే పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ కూడా మంజూరు కావడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. వాటిని త్వరితగతిన పూర్తి చేసి సీట్లను కేటాయించే బాధ్యత సత్యకుమార్ యాదవ్ పై ఉంది. ఈ నేపథ్యంలో సత్యకుమార్ యాదవ్ వైద్య కళాశాలను త్వరితగతిన పూర్తి చేయించడంతో పాటు ఆసుపత్రిలో సౌకర్యాలను ఎలా కల్పిస్తారు అనేది కూడా అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే నిమ్మల రామానాయుడు ఈయన టీడీపీకి కట్టప్ప లాంటివని చెప్పవచ్చు. టీడీపీకి కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఒక నమ్మిన బంటులా ఉంటాయన. ఈయనకు కీలకమైన నీటి పారుదల శాఖ అంటే 5 ఏళ్ల కాలంలో అంటే 2019 నుంచి 24 వరకు కూడా వైసీపీ అధికారంలో ఉండే రాష్ట్రంలో నీటి ప్రాజెక్టు పూర్తిగా పడకేశాయి. ఎక్కడా కూడా ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన పాపాన పోలేదు ఆ ప్రభుత్వం అన్న విమర్శలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏపీకి కావచ్చు ఉత్తరాంధ్రకు కావచ్చు ఒక ఆయుపట్టుగా ఉన్న పోలవరం అనేది అనాదిగా అలా పెండింగ్ పడుతూనే వస్తుంది. అది తెలుగుదేశం హయాంలో 2014 నుంచి 19కు 70% పనులు పూర్తి చేసినప్పటికీ కూడా 2019 నుంచి 24 వరకు మిగిలిన 30% పనులు పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా చతికిల పడిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ శాఖను నిమ్మల రామానాయుడుకు ఇవ్వడంతో కేంద్రం నుంచి త్వరితగతిన నిధులు తెప్పించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నిమ్మల రామానాయుడు యొక్క భుజస్కంధాలపై ఉంది. మరి చూద్దాం ఆయన ఏ మేరకు పోలవరాన్ని పూర్తి చేస్తారనేది మనం వేచి చూద్దాం. ఎన్ఎండి ఫరూక్ న్యాయశాఖ మైనార్టీ సంక్షేమం గత ప్రభుత్వ హయాములో రాష్ట్రంలో మైనార్టీలకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందని చెబుతున్నారు. అయితే ఈ శాఖను అదే సామాజిక వర్గానికి చెందిన ఫరూక్కు కేటాయించడంతో ఖచ్చితంగా ఆ మైనార్టీలకు న్యాయం జరుగుతుందని అనుకోవచ్చు. ఇకపోతే న్యాయశాఖ కర్నూలుకు సంబంధించి ఎట్టంలో రాజధానిగా ఉన్న కర్నూలుకు హైకోర్టు బెంచ్ కావాలి అనేది ఎప్పటి నుంచో డిమాండ్లో ఉంది. అయితే ఆయనకు అదే జిల్లాకు చెందిన మహమ్మద్ ఫరూక్ ఎన్ఎండి ఫరూక్ ఆ శాఖని కేటాయించడంతో ఖచ్చితంగా కర్నూలుకు హైకోర్టు కావచ్చు హైకోర్టు బెంచ్ను కావచ్చు తీసుకువస్తారన్న నమ్మకం ఆ జిల్లా వాసుల్లో నెలకొని ఉంది. ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా అయినది. అయితే ప్రస్తుతం ఆయనకు దేవాదాయ శాఖను కేటాయించారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో జీర్ణోద్ధరణ పనులన్నీ కూడా పడికేశాయి. ఎక్కడా కూడా ఆ పనులని లేదు. 2019 నుంచి 24 వరకు చూస్తే రాష్ట్రంలో అంటే విజయనగరము శ్రీకాకుళము విశాఖ తదితర ప్రాంతాలలో ఆలయాల గుప్త నిధుల కోసం ఆలయాలను తోలేయడము దేవుళ్ళ యొక్క విగ్రహాలు శిథిలం చేయడము మొత్తం తలలు విరగొట్టడము లాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో జరిగాయి. ఇలాంటి వాటి నుంచి దేవాదాయ శాఖను కాపాడేలే అంటే సీనియర్ అయిన ఆనం రామనారాయణ రెడ్డి సరైన నాయకుడు అని గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖను ఆనం రామనారాయణ రెడ్డికి కేటాయించాలని చెప్పవచ్చు. ఇక పయ్యావుల కేశవ్ చాలా నమ్మకస్తుడు చంద్రబాబు నాయుడు గారికి. అంటే కీలకమైన అంశాల్లో ఆయన పార్టీకి దిశానిర్దేశం చేయడంలో కూడా ముందుంటారు. గతంలో కూడా ప్రజాపద్దుల కమిటీకి చైర్మన్ కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఆర్థిక శాఖలో ఈ లెక్కలు ఇవన్నిట్లో కూడా ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి ఈయన. ఈ ఆర్థిక శాఖకు పయ్యావుల కేశవ్ అయితేనే న్యాయం చేయగలడు. ముఖ్యంగా భాష మీద మంచి పట్టున్న వ్యక్తి. అటు హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు కన్నడ కావచ్చు తెలుగు అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడగల వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చినప్పుడు ఢిల్లీకి వెళ్ళి తనదైన భాషతో అంటే ఆకట్టుకునే తన పదజాలంతో కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకురావడంలో కూడా పయ్యావుల కేశవ్ అయితే సరైన నాయకుడు అనుకున్నారు. అందుకే ఆయనకి ఈ శాఖను కేటాయించారనుకోవచ్చు. ఓకే, అన్నగాని సత్యప్రసాద్ రేపల్లి నుంచి హ్యాట్రిక్ విజయాలను సాధించిన నాయకుడు అన్నగాని సత్యప్రసాద్. ఈయనకు అది మొదటిసారిగా అయిన మంత్రి, అందులోనూ కీలకమైన రెవెన్యూ శాఖను కేటాయించారు. రెవెన్యూ శాఖ అంటేనే కాసుల శాఖ అంటుంటారు అందరూ కూడా. ఎందుకంటే ఈ రెవెన్యూ శాఖలో
కాసులు ఇవ్వనిదే ఏ ఒక్క రెవెన్యూ అధికారి కూడా పని చేయడు అన్న విమర్శలు కూడా మనకు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కదా. మనకు పాస్బుక్ నుంచి ఏ ఏ పేపర్ కావాలన్నా ఏమి కావాలన్నా కూడా చెయ్యి తడపంది అధికారులు పనులు చేయరు. ముఖ్యంగా రెవెన్యూలో చాలా 1B అడంగులు కావచ్చు, ఇకపోతే చాలా చెప్పుకుంటూ పోతే పాసు పుస్తకాల విషయంలో ప్రతి అంశంలో కూడా చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నట్టు. అవినీతి ఎక్కడైనా ఉంది అంటే ముఖ్యంగా ఈ రెవెన్యూ శాఖలోనే ఉంది అంటుంటారు. అయితే పార్టీకి అతి నమ్మకస్తుడుగా ఉన్న అనగాని సత్యప్రసాద్ అయితే వాటన్నిటికీ దూరంగా శాఖను ప్రక్షాళన చేసి ఒక క్రమ పద్ధతిలో నడపగలరనేది, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారనే ఉద్దేశంతోనే అనగాని సత్యప్రసాద్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖను కట్టబెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. కొలుసు పార్థసారథి సీనియర్ నాయకులు, ఈయన నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆయనకు హౌసింగ్ అండ్ ఐ&పిఆర్ శాఖలు కేటాయించారు. రాష్ట్రంలో ఎప్పటికంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో విరివిగా ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలతో పాటు టిడ్కో ఇళ్లను పెద్ద ఎత్తున నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మార్పు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో 2014 నుంచి 24 వరకు అధికారంలో టిడ్కో ఇళ్లు ఎక్కడా కూడా లబ్ధిదారులకు కేటాయించినట్టుగాను వాళ్ళకు ఇచ్చిన దాఖలాలు లేవు. అవి కూడా పిచ్చుక గుళ్ళుగా మారిపోయినాయి. ఎక్కడికక్కడ అవి వృధాగా పడింది. కోట్ల రూపాయలు కూడా అలా బుగ్గిపాలైనట్లుగా కనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీ అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత గగ్గోలు పెట్టినా కూడా ప్రభుత్వం పెడచెవను పెట్టుకొని టిడ్కో ఇళ్లు ఎవరికి కేటాయించకుండా అలాగే ఉంచేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ టిడ్కో ఇళ్లను పునరుద్ధరించి లబ్ధిదారులకు కేటాయించే బాధ్యత కూడా కొలుసు పార్థసారథి గారిపై ఉంది. అలాగే ఐ&పిఆర్ శాఖలు, సమాచార శాఖ ప్రభుత్వం అంటే క్యాబినెట్ నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వం తీసుకునే అతి ముఖ్యమైన విధి విధానపరమైన నిర్ణయాలను మీడియాకు వెల్లడించే అవకాశం కూడా కొలుసు పార్థసారథి గారిపై ఉంటుందంటే చాలా కీలకమైన శాఖలు వివరిస్తున్న కొలుసు పార్థసారథి గారు ఈ శాఖలకు ఖచ్చితంగా వన్నె తెస్తారని అందరూ భావిస్తున్నారు. డోలా బాల వీరాంజనేయ స్వామి ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాలను సాధించారు. పార్టీకి చాలా వీర విధేయుడు. ఆయన విధేయతను దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఆయనకు న్యాయం చేయాలనుకున్నారు. అందుకే సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారి యొక్క కష్ట సుఖాలు, వారి యొక్క బాధలు అన్నీ ఆయనకు తెలిసి ఉంటాయి. కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలన్నా, వారికి ఏదైనా సంక్షేమ ఫలాలు అందించాలన్నా, సక్రమంగా అందించాలన్నా కూడా ఆ బాధ్యతలని కూడా బాల వీరాంజనేయ స్వామి అయితే సరిగ్గా చేయగలడనే ఉద్దేశంతో ఆ శాఖలను ఆయన కేటాయించారు. గతంలో ఎస్సీ సప్లాన్ నిధులను, అటు ఎస్సీ సప్లాన్ నిధులను కూడా ప్రభుత్వము సంక్షేమ పథకాలను కూడా మళ్లించడం జరిగింది. అవన్నీ కూడా సక్రమంగా సామాజిక వర్గానికే దక్కాలంటే బాల వీరాంజనేయ స్వామి సరైన నాయకుడు అనే ఉద్దేశంతో ఈ శాఖను ఆయన కేటాయించినట్లుగా తెలుస్తుంది. గొట్టిపాటి రవికుమార్, ఆయన గొట్టిపాటి కాదు గట్టిపాటి అని అందరూ అంటుంటారు. ఆయనకు విద్యుత్ శాఖ, పవర్ శాఖ, చాలా పవర్ఫుల్ శాఖని ఇచ్చారు. విద్యుత్ గురించి మనం తీసుకుంటే ఏపీలో దాదాపు 5 ఏళ్ల కాలంలో 6 నుంచి 7 సార్లు అనుకుంటా విద్యుత్ బిల్లులు పెరిగాయనమాట. ప్రతి అంశంలో కూడా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో కావచ్చు చాలా అవకతవకలు జరిగాయనే విమర్శలు కూడా ఉంది. వాటన్నిటినీ కూడా అవకతవకలన్నింటినీ కూడా నిగ్గు తేల్చే బాధ్యత ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ పై ఉందని మనం అనుకోవచ్చు. కందుల దుర్గేష్, ఈయన జనసేన పార్టీకి చెందిన నాయకుడు, నిడదవోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయనకు పర్యాటకం అండ్ సాంస్కృతిక శాఖలు కేటాయించారు. ఇతను జనసేన నాయకుడు కావడం, పవన్ కళ్యాణ్ గారు సినిమాల నుంచి వచ్చిన వారు కావడంతో ముఖ్యంగా అందరూ కూడా పవన్ కళ్యాణ్కి సినిమాటోగ్రఫీ ఇస్తారు అని అందరూ ఆశించారు. అయితే అదే శాఖను ఆయన ఆ పార్టీకే చెందిన కందుల దుర్గేష్ గారికి ఇవ్వడం కూడా ఇక్కడ మనము చర్చించుకోవాల్సిన అంశము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు సంబంధించి ఏదైనా మాట్లాడాలన్నా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు కానీ వారి కష్ట సుఖాలను ఏదైనా శాఖకు తెలిసి వాళ్ళకి ఏదైనా చేయాలన్నా కూడా కందుల దుర్గేష్కి, తన పార్టీకి చెందిన కందుల దుర్గేష్కి ఆ విభాగం వస్తే బాగుంటుంది అనుకున్నారేమో కానీ ఆ మేరకు కందుల దుర్గేష్కి ఆ శాఖను ఇవ్వడం కూడా ఇక్కడ కొసమెరుపుగా మనం చెప్పవచ్చు. గుమ్మడి సంధ్యారాణి, స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు సాలూరు నుంచి విజయం సాధించారు. అక్కడ ఓటమెరుగని నాయకుడిగా ఉన్న పీడిక రాజన్న దొరపై తొలిసారిగా గుమ్మడి సంధ్యారాణి గారు విజయం సాధించారు. ట్రైబల్ కావడంతో అదే శాఖ గిరిజన సంక్షేమ శాఖతో పాటు శిశు సంక్షేమం కూడా ఆమె కేటాయించారు. గతంలో గిరిజన సంక్షేమ శాఖలను తొలుత పుష్ప శ్రీవాణి గారు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత పీడిక రాజన్న దొరకు ఆ శాఖలు ఇచ్చినప్పటికీ కూడా గిరిజనులకు ఆశించిన మేలు చేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. మరి చూద్దాం అదే సామాజిక వర్గానికి చెందిన గుమ్మడి సంధ్యారాణి గారైనా ఈసారి గిరిజనులకు
అంటే ఇప్పటికీ డోలి యొక్క సంస్కృతిని పారద్రోలి రోడ్లని కావచ్చు, ఆయా ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ బడులను నిర్మించడంలో కావచ్చు, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో కావచ్చు, ఈమె ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాలి. బీసీ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ట్రబుల్ షూటర్గా చెప్తుంటారు. నాకు అతి ముఖ్యమైన శాఖలు రహదారులు, భవనాల శాఖలు ఆయన కేటాయించారు. అంటే రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు మనం తీసుకుంటే రాష్ట్ర రహదారులు ఏ విధంగా ఛిద్రమైపోయో అందరం చూసామట. ప్రస్తుతం వాటినన్నింటినీ చక్కదిద్దే బాధ్యత అయితే బీసీ జనార్దన్ రెడ్డి గారిపై ఉంది. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా కూడా ప్రతిరోజు కూడా గుంటలమయమైపోయిందట. భవనాలు కూడా, ప్రభుత్వ భవనాలు కూడా అదే స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోడ్లన్నింటినీ బాగు చేయాలన్నా, భవనాలను పునర్నిర్మించాలన్నా కూడా వందల కోట్ల అవసరం ఉంది. మరి ఏ మేరకు బీసీ జనార్దన్ రెడ్డి వాటిని పునర్నిర్మిస్తారన్నది కూడా మనం వేచి చూడాలి. టీజీ భరత్ ఆల్రెడీ ఒక ఇండస్ట్రియలిస్టు. ఈయనకు చాలా పరిశ్రమలు కూడా ఉన్నాయి హైదరాబాదు, కర్నూలు తదితర ప్రాంతాల్లో. అలాంటి అంటే పరిశ్రమలో ఒక వ్యాపారవేత్తగా ఎంతో అనుభవం ఉన్న టీజీ భరత్కి ఈ శాఖని కేటాయించడం కూడా అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా టీజీ భరత్ యువకుడు కావడము, రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే గతంలో 5 ఏళ్లలో అంటే గత ప్రభుత్వ హయాంలో 2019-24 వరకు ఏ ఒక్కరికి కూడా అంటే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురాలేకపోయారు. పరిశ్రమలకు రాలేకపోవడం వల్ల యువతకంతా కూడా ఉపాధి కరువై ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖను కేటాయించిన టీజీ భరత్ రాష్ట్రానికి విరివిగా పరిశ్రమలను తీసుకువచ్చి రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారనేసి అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. సవిత ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలి ప్రయత్నంలోనే ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆమెకు బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖలు కేటాయించారు. బీసీల సంక్షేమం కోసం అంటే గతంలో ప్రభుత్వం బీసీల పేరుని జపించిందే కానీ బీసీల కోసము ఏమీ చేయలేదని చెప్పొచ్చు. మరి చూద్దాం సవితమ్మ బీసీల సంక్షేమం కోసం ఏం చేస్తారనేది మనం వేచి చూడాలి. ఇకపోతే హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖలు ధర్మవరం, ఈ పేరు చెప్తే అందరికీ గుర్తుంది. నేతన్న చేనేత అంటే అగ్గిపెట్టెలో పట్టేంత పట్టు చీరను చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కిన ఘనత కూడా ధర్మవరం నేతన్నకు చెందుతుంది. అలాంటి చేనేతలకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి మంచు జరగలేదు. వాళ్ళు 11 సూత్రాలు అంటే హ్యాండ్లూమ్ అంటే చేనేతలకు సంబంధించిన 11 సూత్రాల అమలు కూడా ఎక్కడ అమలు కావడం లేదు. మరి ఆ సూత్రాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసి నేతన్నలకు మంచి రోజులు తీసుకువస్తారని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. వాసంశెట్టి సుభాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి తొలిసారిగా గెలిచారు. ఈయనకు కార్మిక, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ శాఖను కేటాయించారు. ఇక గతంలో కార్మికులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు. అయితే ఈయన హయాంలోనైనా కార్మికులకు లబ్ధి చేకూరుతుందా అన్న ఆశ అందరిలో చిగురిస్తోంది. కొండపల్లి శ్రీనివాస్ ఈయన ఎన్ఆర్ఐ, తొలిసారిగా గెలిచారు, ఎమ్మెల్యేగా గెలిచారు గజపతి నగరం నుంచి. అది కూడా బొత్స అప్పల్ నరసయ్య పైన విజయం సాధించారు. ఈయన ఎన్ఆర్ఐ కావడంతో ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ, ఎంపవర్మెంట్ శాఖల కేంద్రీకరించారు. మరి చూద్దాం ఆ శాఖలకు ఆయన ఏ మేరకు న్యాయం చేస్తారనేది కూడా మనం వేచి చూద్దాం. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గ రాయచోటి రాయుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా, యువజన, క్రీడా శాఖలు. గత ప్రభుత్వ హయాంలో రవాణా శాఖ ఏ విధంగా నిర్వీర్యమైందో అందరికీ తెలుసు. అంటే ఆర్టీసీని రవాణా శాఖను ప్రభుత్వంలో కలిపినప్పటికీ కూడా, ప్రభుత్వంలో మెర్జ్ చేసినప్పటికీ కూడా వాళ్ళకు అంటే రవాణా శాఖలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అందాల్సిన జీతభత్యాల విషయంలో అయితే వాళ్ళకు అన్ని సౌకర్యాల విషయంలో కూడా ప్రభుత్వము మొండిగా వ్యవహరించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి అటువంటి కీలకమైన శాఖలు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేటాయించడంతో ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తారనేసి అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక యువజన, క్రీడా శాఖలు రాష్ట్రంలో చివరి రోజులు అంటే ప్రభుత్వం ఇక ఎన్నికలకు ముందుగా ఆడుదాం ఆంధ్ర అంటూ క్రీడలు నిర్వహించారు తప్పితే అసలు పూర్తి స్థాయిలో తొలి నుంచి కూడా ఏపీ ప్రభుత్వం అప్పట్లో 2019 నుంచి 24 వరకు కూడా యువతకు క్రీడలు అనేది దూరం చేసేసి చోద్యం చూసిందన్న విమర్శలు ఉన్నాయి. మరి ఈ శాఖను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఇవ్వడం, ఆయన యువకుడు కావడం, 43 ఏళ్ల వయసు గల రాంప్రసాద్ రెడ్డి యువతకు క్రీడల విషయంలో ఎలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తారని మనం వేచి చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.